ఫ్రెండ్స్, ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో. ఇది నిఫ్టీ మనకి ఎక్స్పైరీకి సంబంధించింది. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎప్పుడైనా సరే మనకు నిఫ్టీలో మన ఈ కొనుక్కోవాలి ఎక్స్పైరీ రోజు అంటే అది ఏ విధంగా ఉండాలనే ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది క్లోజింగ్ ఉంది కదా, ఇది ఒకరోజు క్లోజింగ్. ఇది ఆ తర్వాత మార్కెట్ అనేది గ్యాప్ అప్లో ఏర్పడింది. కాకపోతే ఇక్కడ ఏమైంది, దీనికి అనేది ఇది టచ్ కాలేదు. ఓకే, ఈ విధంగా ఉండాలి గ్యాప్. ఓకే, ఇది కిందికి వచ్చినా కూడా ఇది ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, అంతే తప్ప ఈ విధంగా ఉండకూడదు. ఇది ఎక్స్పైరీ రోజు. ఈ విధంగా ఇది ఒక 50-50 క్యాండిల్. ఇది డైరెక్ట్ ఇది ఈ పైనుంచి వెళ్ళి దీనికి ఈ కిందికి వచ్చింది అనుకోండి, ఇది మనకు లాస్ చేస్తుంది. మనలో అర్థమవుతుందా మీకు? ఇంకా 2-3 మీకు చూపిస్తాను. మీకు చూడండి, ఎప్పుడైనా సరే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అలా చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ ఇది ఒక 50-50 క్యాండిల్. మార్కెట్ అనేది గ్యాప్ డౌన్లో ఏర్పడింది. గ్యాప్ డౌన్లో ఏర్పడిన తర్వాత ఇది పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది ఇక్కడ. ఓకే, కానీ ఇక్కడ ఈ 10-15 క్యాండిల్ అనేది ఇదేం చేసింది, ఇది డైరెక్ట్ దీన్ని క్లోజ్ చేసింది. అంటే ఇది మొత్తం చాలా పెద్ద క్యాండిల్ ఏర్పడ్డది. ఓకేనా, ఈ విధంగా పెద్ద క్యాండిల్ ఏర్పడినప్పుడు ఇక్కడ వస్తుందని తెలుసు మన కిందికి. ఇక్కడ మనం ఇక్కడ మన కాలును బై చేసినట్లయితే, వేడి చేసినట్లయితే మనం మధ్యలోనే తీసుకోకూడదు. అది మనకు 30 మినిట్స్ పెట్టాం కాబట్టి 30 మినిట్స్ క్యాండిల్ అనేది పూర్తి అయ్యేదాకా చూడాలి. ఎప్పుడైతే ఇది క్లోజ్ అయిందో ఇది మళ్ళీ ఇంకా కిందికి వస్తామని మనం గ్రహించుకోవాలి. ఓకే, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక 15-15 క్యాండిల్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒక 15-15 క్యాండిల్ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్లో ఏర్పడింది. ఇది పెరిగింది కాబట్టి గ్యాప్ డౌన్లో ఏర్పడిన తర్వాత ఏమైంది, ఇది ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, కాకపోతే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ 9-15 క్యాండిల్ అనేది ఈ క్యాండిల్స్ని బ్రేక్ చేయలేదు. ఈ క్యాండిల్స్ అనేది బ్రేక్ చేయకుండా ఇది డైరెక్ట్ ఇది పెరగడం జరిగింది. చాలా జాగ్రత్తగా గుర్తించండి. ఆ తర్వాత పి చూడండి, ఇక్కడ ఇది ఎక్స్పైరీ రోజు. ఇది ఒక 50-15 క్యాండిల్. ఎప్పుడైనా సరే ఈ విధంగా ఇది ఇక్కడ ఏర్పడింది, మార్కెట్ డౌన్లో ఏర్పడిన తర్వాత ఇది మళ్ళీ పెరిగి దీనికి టచ్ అయింది. ఈ విధంగా కాకూడదు. ఫస్ట్ 9-15 క్యాండిల్ అనేది ఎప్పుడైతే దీనికి టచ్ కాకూడదు. ఇది టచ్ అయిందా కిందికి వచ్చే అవకాశాలే ఉంటాయి. ఇది ఇక్కడ ఏర్పడినప్పుడు ఈ విధంగా కిందికి వచ్చి ఆ తర్వాత మళ్ళీ రీబౌండ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, అంతే తప్ప ఇక్కడ మనకు ఈ విధంగా టచ్ అయిందా ఇది మనకు లాస్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, ఇంతకుముందు మనం ఈ విధంగా ఉన్నప్పుడు మనం బై చేయకూడదు, లాస్ అవుతామని. ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక 9-15 క్యాండిల్ మాత్రమే ఏర్పడింది. ఆ తర్వాత 9-45 క్యాండిల్ మనకు గ్రీన్గా మారింది. అదే సిఈలో సేమ్ ఇదే సినారియో జరిగింది. నిన్న సిఈలో ఇదే సినారియో జరిగింది. కానీ ఏ విధంగా ఉందో చూడండి. ఇది ఒక 15-15 క్యాండిల్. ఇది బుధవారం క్లోజింగ్, కానీ ఈరోజు గురువారం రోజు ఈ విధంగా ఉంది. ఇక్కడ మార్కెట్ ఏర్పడేది తర్వాత కిందికి జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే ఇది ఏమైంది, ఇందులోనే ఉంది. ఇది ఆగస్టు 22. ఓకేనా, అది మనకు సేమ్ ఎక్స్పైరీ అప్పుడు మనకు 14 ఉంటుంది. 14 వీడియో ఒకసారి చూపిస్తా చూడండి. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ బార్డర్ గీసిన ఆల్రెడీ. ఇది ఒక 9-15 క్యాండిల్. ఆ తర్వాత ఏమైంది, ఇక్కడ దీని కింద చాలా క్యాండిల్స్ అనేవి ఏర్పడడం జరిగింది. దీని కింద చాలా క్యాండిల్స్ అనేది ఏర్పడింది, కానీ ఆ విధంగా జరగకూడదు.
ఈ విధంగా క్యాండిల్స్ అనేటివి కిందికి ఎప్పుడైతే ఇది క్యాండిల్ ఇది పెరగాలంటే దీని 9:15 క్యాండిల్ పక్కన ఇది 9:45 క్యాండిల్ అనేది నుంచి ఆ విధంగా పెరుగుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే పెరుగుతుంది తప్ప ఈ విధంగా ఉంటే పెరగదు. ఇంతకుముందు మనం చూసాం పీఈలు. ఓకే, ఇక్కడ మనకు ఇదొక రెడ్ క్యాండిల్. ఆ తర్వాత ఇక్కడ ఏమైంది, ఇది డైరెక్ట్ మనకి ఇది రెడ్ క్యాండిల్ అయినా గ్రీన్ క్యాండిల్ అయినా కూడా ఇది ఈ 9:15 క్యాండిల్ అనేది దీని కింద 9:45 క్యాండిల్ అనేది ఏర్పడలేదు. ఈ విధంగా మూవ్మెంట్ తీసుకోవడం పెరగడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత ఇది బుధవారం. ఎప్పుడైతే ఇటువంటి క్యాండిల్ ఏర్పడినప్పుడు డైరెక్ట్ ఏర్పడిన 9:15 క్యాండిల్ అనేది దీనికి టచ్ కాకూడదు. టచ్ అయిందంటే ఇది మనకు కిందకి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఈ టచ్ అయినా కూడా ఇది ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అనేది దీనిపైన క్లోజ్ అయితే 9:15 క్యాండిల్ అనేది 9:45 క్యాండిల్ అనేది దీని మీద ఓపెన్ అయితే మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఏర్పడ్డది, గ్యాప్ అప్లో ఏర్పడ్డది. గ్యాప్ అప్లో ఇది మనకు పీ అనేది గ్యాప్ అప్లో ఏర్పడ్డది, అంటే మార్కెట్ డౌన్లో ఏర్పడినట్టు. తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది ఇక్కడ నుండి ఇది సపోర్ట్ తీసుకుంది. ఓకేనా. ఒరిజినల్గా మన గురువారం రోజు ఏమవుతుంది, ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఇది ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్టు తీసుకునేది పైకి వెళ్తుంది. ఇది గురువారం రోజు మనకు ఎక్స్పైరీ రోజు. కానీ ఇది ముందు వారంది కాబట్టి ఇది ఏమైంది, ఇది ఇక్కడ 9:15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది పైకి వెళ్ళింది. ఓకేనా. మళ్ళీ ఇంకొన్ని వీడియో చూపిస్తాను మీకు. మీరు ఇక్కడ గమనించండి, ఇది దీని మీద దీని పక్కన దీని మీద ఇటు సైడ్కు ఇక 15 క్యాండిల్ ఉంది. ఇది గ్యాప్ డౌన్లో ఏర్పడింది. గ్యాప్ డౌన్లో ఏర్పడినప్పుడు కూడా ఇక్కడ దీని కింద అనేది సపోర్ట్ ఉంది. ఈ విధంగా గ్రీన్ ఉన్నప్పుడు దీని కింద సపోర్ట్ ఉండాలి మనకు. దీని సపోర్ట్ ఉన్నట్లయితే ఈ విధంగా గ్రీన్ ఉండి దీని కింద సపోర్టు ఉన్నట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా. దీని ఇట్ లాస్ట్ ఇక్కడ 15 క్యాండిల్ కింద 9:15 క్యాండిల్ ఏర్పడింది కదా గురువారం ఎక్స్పైర్ రోజు. ఇది ఏమైంది, గ్యాప్ డౌన్లో ఏర్పడింది. గ్యాప్ డౌన్లో ఏర్పడినా కూడా ఇది దీని కింద ఇక్కడ 9:15 క్యాండిల్ సపోర్ట్ ఉంది. ఆ తర్వాత డైరెక్ట్ అది ఏర్పడిన కాంచెలు అది పైకి వెళ్ళడం జరిగింది. అర్థమవుతుందా. ఈ విధంగా ఇది 30 రూపాయల నుంచి ఇది 250 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇదే మూమెంట్లో పీ ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 9:15 క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ కింద ఏర్పడ్డది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ 15 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఉంది, కానీ గ్యాప్ డౌన్లో ఏర్పడింది. తర్వాత ఇది బ్రహ్మాండంగా పెరిగింది. ఇక్కడ నుంచి ఇది మనకు మెయిన్ సంబంధించిన మన ఆర్ఎస్ ఉన్న పీఈకి దానికి సపోర్ట్ ఉన్నట్లయితే ఇది మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనకు అదే జరిగింది. ఓకేనా. కానీ పైనుంచి రాలేదు, కింద నుంచి పైకి పెరిగింది. ఓకేనా. నెక్స్ట్ పీఈ కూడా చూద్దాం. సేమ్ అది మళ్ళీ మనకు ఇక్కడ లైన్ అని చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, కింద ఒక 9:15 క్యాండిల్ ఉంది. దీనికి లాస్ట్ బార్డర్ ఈ 9:15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది 20 రూపాయల నుంచి వెళ్ళి 200 రూపాయల దాకా వెళ్ళింది చూస్తున్నారు మీరు. ఓకేనా. ఇక గ్రీన్ క్యాండిల్ 15 క్యాండిల్ బుధవారం 15 క్యాండిల్ గ్రీన్గా ఉంది, కానీ గ్యాప్ డౌన్లో ఏర్పడింది. గ్యాప్ డౌన్లో ఏర్పడినా సరే ఇది మనకు కింద సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ పెరగడం జరిగింది. ఇది మనకు కరెక్ట్ మూమెంట్ దొరికింది కాబట్టి చూపిస్తున్నాను అంతే. ఇది పీఈ ఇది. ఓకేనా. సేమ్ ఎక్స్పైరీ రోజు ఇది పీఈ ఇది 24,000 పీఈ 22,400 పీఈ. ఇక్కడ మనకు 15 క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ ఉంది. రెడ్ క్యాండిల్ గ్యాప్ అప్లో ఏర్పడింది. గ్యాప్ అప్లో ఏర్పడి ఆ తర్వాత ఇది ఏమైంది, దాని తర్వాత ఇది పైనుంచి వెళ్ళి కింద. ఎప్పుడైనా రెడ్ క్యాండిల్ మీద మనకు గ్యాప్ అప్ ఏర్పడినా సరే అది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనివలన సి అనేది కిందికి వెళ్తుంది, ప్రీమియమ్స్ తగ్గుతాయి, మనకు కొనుక్కోవడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకనేది ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ 9:15 క్యాండిల్ అనేది ఇక్కడ మనకు డైరెక్ట్ గ్యాప్ అప్లో ఏర్పడింది. పి అంటే సి గ్యాప్ డౌన్లో ఏర్పడడం వల్ల ఇది గ్యాప్ అప్లో ఏర్పడింది, కానీ ఏర్పడిన కాంచర్లు ఇది కిందికి రావడం జరిగింది. ఇక్కడ 15 క్యాండిల్ రెడ్గా ఉంది. ఆ తర్వాత 9:15 క్యాండిల్ ఒకటి రెడ్గా ఉంది, 9:45 క్యాండిల్ రెడ్గా ఉంది, కానీ 10:15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ కొంచెం బుల్లిష్గా మారింది. బుల్లిష్గా మారి ఆ తర్వాత
ఈ 15-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయ్యేది 0 అయిపోయింది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా, మనకు సిఈ గ్యాప్ డౌన్లో ఏర్పడడం వల్ల ఇది ఒక రకం. తర్వాత ఇంకొక రకం చూపిస్తాను మీకు. ఇది మే 19th రోజు. ఇక్కడ చూడండి, ఇక్కడ సిఈ అనేది గ్రీన్ క్యాండిల్గా ఉంది. ఓకే, మనం ఇంతకుముందు అనుకున్నాము ఎప్పుడంటే ఇది దీని కింద మార్కెట్ దీని కింద ఏర్పడి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఇది పెరిగే అవకాశం ఉందండి. కాకపోతే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ అది బుధవారం క్లోజింగ్ అయిన 15-15 క్యాండిల్ అనేది 9-15 క్యాండిల్ అనేది టచ్ అయింది, విక్కు టచ్ అయింది. ఓకే, అర్థమవుతుందా? ఇది ఏం జరగాలి, ఈ విధంగా జరగకూడదు. ఈ డైరెక్ట్ ఇక్కడ గ్యాప్ డౌన్లో ఏర్పడిన తర్వాత ఇది కిందికి రావాలి మనకి ఇది. ఓకేనా, ఇది కిందికి వచ్చినట్లయితే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, అదే పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప డైరెక్ట్ ఒక 9-15 క్యాండిల్ అనేది విక్ అనేది దీనికి తాకినట్లయితే ఇది ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఇక్కడ ఇది బాడీ ఇక మార్కింగ్ ఉన్నది, ఇక్కడ 945 క్యాండిల్, దీని పక్కన 915 క్యాండిల్. ఈ చిన్నది మాత్రం బుధవారం క్లోజింగ్ అయిన 15-15 క్యాండిల్, కానీ గ్రీన్గా ఉంది. కాకపోతే మార్కెట్ అనేది ఈ విధంగా ఉండడం వలన ఈ విధంగా ఉండడం వలన ఇది డైరెక్ట్ ఈ విక్ 9-15 విక్ అనేది ఎప్పుడు కూడా దేనికైనా సరే క్లోజింగ్ దానికి తాకకూడదు. తాకినా కూడా ఇది మళ్ళీ కిందికి వచ్చినా సరే, 2 క్యాండిల్స్ ఏర్పడినా సరే, 9-15 క్యాండిల్ ఏర్పడినా సరే, 10-15 నుంచి దానికి పక్కన సపోర్ట్ ఉంటేనే మళ్ళీ పైకి వెళ్తుంది, కానీ లేకుంటే మాత్రం పైకి వెళ్ళదు. ఓకేనా?